డియర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు శారీస్లోని మరింత కలెక్షన్ మీకు చూపించడానికి నేను వచ్చేసాను దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్లో ఉన్న ప్రజ్ఞ శారీస్కి. మరి ఇక్కడ ఉన్న శారీ కలెక్షన్ని ఇవాళ ఎపిసోడ్లో చూద్దాం. మరి ప్రజ్ఞ శారీస్లోని సరికొత్త కలెక్షన్ని మనకు చూపించడానికి మనతో పాటు ఉన్నారు అరుణ గారు. హలో అరుణ గారు. హలో అండి. ఈ రోజే కలెక్షన్ చూపించబోతున్నారు మాకు. మనం ఇవాళ ఆఫీస్ వేర్లోని కొంచెం డిఫరెంట్ కలెక్షన్ చూడబోతున్నాం. ఓకే, సో ఆఫీస్ వేర్ ఫంక్షన్స్ కి బర్త్డేస్ కి వాటికి డిఫరెంట్ కలెక్షన్ చూద్దామా. ఫస్ట్ శారీ వచ్చేసి మనకు బేబీ పింక్ లోని రూబీ కలర్ షేడ్స్ లో ఇచ్చారండి. ఓకే, ఇది మనం చూసినట్లయితే మనకు ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు ముంగా కొట్ట సిల్క్ లోనే ఇస్తారనమాట. దీంట్లో అంతా కూడా మనకు పర్టికులర్ గా గమనించినట్లయితే సేమ్ కలర్ తోటి మనకు చెక్స్ లైన్స్ అనేవి కంటిన్యూ చేస్తారనమాట. జనరల్ గా ఇలాంటి చెక్స్ అనేవి మనము సూపర్ నెట్స్ లో చూస్తూ ఉంటాం, కోటాలో చూస్తూ ఉంటాం కదా. ఇది వచ్చేసి మనకి మూగా కోటా సిల్క్ లో మనం చూస్తున్నామండి. అయితే ఈ సెల్ఫ్ చెక్స్ వచ్చేసాయి కదా, మిగతా డిజైన్ అంతా వచ్చి చూద్దామా. దీనికి బార్డర్ లో వచ్చేసి మళ్ళీ మనకు హెవీగా ఇస్తారండి. బార్డర్ పై నుంచి మళ్ళీ మనకు చిన్న బార్డర్ అనేది మనకు కింద కంటిన్యూ చేసి కట్టి బార్డర్, దాని పై నుంచి మనకు బ్లూ తోటి పైపింగ్ లైన్ ఇచ్చారు. గ్రీన్ అండ్ 3 లైన్స్ లాగా మనకు డిజైన్ చేసుకున్నారు. దీని ఫ్లవర్స్ మళ్ళీ మనం బార్డర్ లో చూసినట్లయితే మనకు ఒక బ్రాడ్ గా మనకు బంచెస్ అనేవి కంటిన్యూ చేశారనమాట. ఆ బంచెస్ కూడా ఏంటంటే మనకు ఒక వేవ్స్ లాగా డిజైన్ తీసుకుని దాంతో కూడా అక్కడక్కడ మనకు చిప్స్ అనేటివి అటాచ్ చేశారు, రన్ అవుతున్నట్టుగా డిజైన్ తీసుకున్నారు. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు ఒక 5 పెటల్స్ లాగా మనకు ఫ్లవర్స్ అనేవి బాగా వెల్వెట్ అవడం కోసం కొంచెం మనకు బ్రాడ్ సైజ్ లో ఇచ్చారు. కింద మళ్ళీ మనం చూస్తే లీవ్ కార్డ్ లాగా మళ్ళీ మనకు డిజైన్ అనేది తీసుకున్నారు అనమాట. ఈ స్టోన్ వర్క్ మనకి ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా మనకి వైట్ స్టోన్ యూజ్ చేశారు. దాని అవుట్ లైనింగ్ అంతా కూడా మనకి కొంచెం పర్పుల్ షేడ్ లో లేకపోతే డార్క్ నేవీ బ్లూ షేడ్ లో తీసుకున్నారు. అవుట్ లైన్ అంతా కూడా మనకి ఫ్లవర్ పెటల్స్ అవుట్ లైన్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ తోటి ఎంబ్రాయిడరీ చేసినట్టుగా మనం చూడొచ్చు. శారీ మొత్తం మనకి ఇలాగే శారీ అంతా వస్తుందండి. ఇదేంటంటే మనకి ఫ్లవర్ బంచెస్ అనేటివి షోల్డర్ పార్ట్ నుంచి ఇచ్చారనమాట. మనకి శారీ మొత్తం ఫ్రిల్స్ పార్ట్ లో చూసినట్లయితే ఇదే కంటిన్యూ అయిపోతుంది. షోల్డర్ పార్ట్ నుంచి మళ్ళీ మనకు మొత్తం పల్లో పార్ట్ వరకు అంతా కూడా ఇవే బంచెస్ అనేవి మనకి కంటిన్యూ చేస్తారు. సేమ్ బార్డర్ మనకి కింద ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది అనమాట. సో పళ్ళుకి శారీకి పెద్ద డిఫరెన్స్ ఏంటి అని అంటే, పళ్ళు షోల్డర్ దగ్గర చూస్తూ ఉంటే కనుక టోటల్ గా మనకి ఫ్లవర్స్ తోటి కవర్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అదే మనకి ప్లీట్స్ దగ్గర చూస్తూ ఉంటే కనుక ఓన్లీ మనకి బార్డర్ దగ్గర మాత్రమే ఈ ఫ్లవర్ బంచెస్ అనేవి ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. సో ఈ ప్యాటర్న్ లో మనం శారీ తీసుకోవచ్చు. అయితే ఈ మూగా కోటా సిల్క్ శారీ మనకి ఎంత కాస్ట్ పడుతుంది అంటారు? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2000 పడుతుందండి. ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్ లోనే ఉన్నాయి. ఓకే, మరి దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. దీని బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు బ్లూ కలర్ చేశారు కాబట్టి రా సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చారనమాట. బ్లూ కలర్ అంతా మనకు బోర్డర్ లో యూజ్ చేశారు కాబట్టి అదే కలర్ తోటి మనకి బ్లౌజ్ అనేది కంటిన్యూ చేశారు. ఓకే, అలాగే శారీలో ఇచ్చినటువంటి బార్డర్ ని ఇక్కడ కూడా తీసుకున్నారు కాబట్టి మనకి కిందకు ఒక బ్లూ పైపింగ్ వచ్చినట్టు, పైకి సర్కిల్ ఒక గ్రీన్ పైపింగ్ వచ్చినట్టు, మధ్యలో ఒక గ్రీన్ గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. మరి నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు జూట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. ఇదేంటంటే మనకు హాఫ్ అండ్ హాఫ్ పార్ట్ లో వస్తుంది అనమాట. ఫ్రిల్స్ పార్ట్ అంతా మనం చూసినట్లయితే మనకు క్రీమ్ కలర్ బేసిక్ మీద తీసుకున్నారు. దానికి వచ్చేసి మళ్ళీ మనకు బ్లాక్ కలర్ ప్రింట్ అనేది మనకు కంటిన్యూ చేశారనమాట. ఇదేంటంటే బార్డర్ అంతా కూడా మనకు బ్లాక్ తీసుకొని దాంట్లో అక్కడ మనకు ఒక బార్డర్ అనేది అటాచ్ చేశారండి. ఈ బార్డర్ కూడా ఏంటంటే మనకు డిఫరెంట్గా బ్రిక్ కలర్ తీసుకుని దాంట్లో వచ్చేసి మనకు బ్లాక్ కలర్ తో చిన్న చిన్న పోల్కో డాట్స్ అనేవి మనకు కంటిన్యూ చేస్తారు 2 సైడ్స్ బార్డర్. ఇది క్రీమ్ కలర్ మీద ఉంది కాబట్టి మనకి ఈ డిజైన్ అనేది కొంచెం సోబర్ గా కనిపిస్తూ ఉంటుంది, అంటే మైల్డ్ గా ఉంటుంది. ఇలా అయితే దీని లోపల కూడా మనకి క్రీపర్స్ లాగా డిజైన్ ఇచ్చారు, అక్కడక్కడ లీఫీ ప్యాటర్న్ కూడా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. మరి మిగతా ఎలా వచ్చింది చూద్దాం. షోల్డర్ పార్ట్ నుంచి అంతా మనకు బ్లాక్ కలర్ బేసిక్ మీద ఇస్తారనమాట. దీంట్లో కూడా ఏంటంటే మనకు అంతా కూడా డిజిటల్ ప్రింట్ అనేది కంటిన్యూ చేస్తారు. పళ్ళు షోల్డర్ లో చూస్తూ ఉంటే కనుక మనకి బ్లాక్ కలర్ లో తీసుకున్నారు బేస్ అంతా కూడా, మిగతా అంతా కూడా మనకి ఈ క్రీమ్ కలర్ షేడ్ లో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ బ్లాక్ కలర్ బేస్ మీద చూస్తూ ఉంటే ఆల్రెడీ మనకి వర్క్ ఇచ్చారు, సెల్ఫ్ వర్క్ అందులో ఇవ్వడమే కాకుండా దాని మీద ఈ డిజిటల్ ప్రింట్ ఏదైతే ఉందో దీనిలో కూడా మనకి మల్టీ కలర్స్ యూజ్ చేశారు. ఎల్లో కనిపిస్తుంది, గ్రీన్, అలాగే మనకి పింక్, అలాగే పెద్ద పెద్ద క్రీపర్స్ అంతా కూడా మళ్ళీ మనకి క్రీమ్ కలర్ లో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. బ్లౌజ్ ఇలా వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు డిఫరెంట్ గా వర్క్ చేసేస్తారండి. ఇది కూడా ఏంటంటే మనకు సో జనరల్గా మనం బ్లౌజెస్ తీసుకున్న తర్వాత దాన్ని హైలైట్ చేయడం కోసం ఇదర్ ప్యాటర్న్ బ్లౌజ్ లాగా లేదంటే కనుక మగ్గం వర్క్స్ అలా చేయించుకుంటాం కదా. దీనిలో ఏ విధమైన వర్క్ చేయించుకోకర్లేదండి. అంటే మనకి పళ్ళులో ఎలాంటి ఈ కంప్యూటర్ వర్క్ ఏదైతే ఇచ్చారో అదే వర్క్ని మనకి బ్లౌజ్లో కూడా కంటిన్యూ చేస్తూ ఇచ్చారనమాట. సో మనం 2 వేరియేషన్స్ చూడొచ్చు. టోటల్గా థ్రెడ్ వర్క్తో ఉన్న ఒక డిజైన్ చూడొచ్చు. కిందకి వచ్చేసరికల్లా ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో శారీకి చక్కగా కాంప్లిమెంటింగ్గా మనకి బ్లౌజ్ అనేది కనిపిస్తుందండి. దీనిలో కూడా ఇంకా కలర్స్ ఉన్నాయంటారా? కలర్స్ వేరు వేరు ప్యాటర్న్స్ వస్తూ ఉంటాయండి. దీని ఏంటంటే మనకి క్యాట్లాగ్
ఐటమ్ వస్తూ ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ కలెక్షన్. ఓకే, సో ఇది డిజైనర్ పీస్ కాబట్టి మనకి సింగిల్ పీస్లోనే అవైలబుల్గా ఉంటుంది. అయితే ఇదే ప్యాటర్న్లో మనకి కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. అయితే దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 1100 పడుతుందండి. 1100 రూపీస్. ఓకే, చాలా అఫోర్డబుల్ రేంజ్ ఉంది కదా. నెక్స్ట్ సారీ చూద్దాం. మరి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ ని హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైసెస్ లో మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ అలాగే కుకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞ శారీస్ కి మీరు విచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకంతా కూడా కోరా ఫ్యాబ్రిక్ వస్తుందండి. కోరా మీద ఏంటంటే మనకంతా కూడా బ్లాక్ బేసిక్ మీద తీసుకుని ఇదంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ అనేది డిజైన్ చేశారనమాట. ఇది లైట్ మనకు బ్రిక్ కలర్ మీద బ్లాక్ థ్రెడ్ వర్క్ అనేది డిజైన్ చేసుకున్నారు. ఇదేంటంటే మళ్ళీ మనకు చూసినట్లయితే బోర్డర్లు అంతా కూడా మనకు వేవ్స్ లాగా డిజైన్ తీసుకున్నారు అనమాట బ్లాక్ బేసిక్ మీద. ఇటు సైడ్ అటు సైడ్ మాత్రం మనకు ఒక క్రీపర్స్ లాగా మనకు చిన్న బోర్డర్ అనేది మనకు కంటిన్యూ చేశారు. అండ్ ఫైనల్ గా చూస్తూ ఉంటే బార్డర్స్ దగ్గరికి మనకి గ్రీన్ కలర్ తోటి ఫినిషింగ్ లాగా ఇచ్చినట్టుగా చూడొచ్చు. అయితే ఒక థర్డ్ కలర్ అన్నమాట కొంచెం డిఫరెంట్ గా కనిపించే షేడ్ ని కూడా ఇందులో తీసుకున్నట్టుగా చూడొచ్చు. మనకి పళ్ళు ఎలా వచ్చింది? దీనికి పళ్ళు వచ్చేసి మళ్ళీ మనకు బ్లాక్ కలర్ పళ్ళుని తీసుకుంటారండి. ఇది కూడా ఏంటంటే మనకు బాక్సెస్ లాగా డిజైన్ తీసుకున్నారనమాట. ఒక బోర్డర్ చూసినట్లయితే వేవ్స్ డిజైన్ లోనే మనకు బోర్డర్ ఏదైతే కంటిన్యూ చేశారు అవి ఇటు సైడ్ అటు సైడ్ కంటిన్యూ చేసి మిడిల్ లో మాత్రం అంతా కూడా మనకు ఒక బాక్సెస్ లాగా మనకు డిజైన్ అనేది తీసుకున్నారు డిఫరెంట్ గా. ఓకే, మరి దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది? రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. దీనికి మనకు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుందండి. ఏంటంటే మనకు శారీలో వచ్చిన బ్రిక్ కలర్ తోటే ప్లెయిన్ బ్లౌజ్ అనేది కంటిన్యూ చేస్తారనమాట. స్లీవ్స్ కి వచ్చి అదే ప్యాచ్ కంటిన్యూ అవుతుంది. ఓకే, అంటే మనకి శారీలో ఎలాంటి బార్డర్స్ అయితే ఇచ్చారో అది మాత్రం ఒక సైడ్ కి ఇచ్చారండి. మనం కావాలంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక సింపుల్ గా ఈ గ్రీన్ కలర్ పైపింగ్ తో వేసుకున్నా కూడా బాగుంటుంది. ఎందుకంటే శారీ మొత్తానికి కూడా మనకి అవుట్లైన్ అనేది ఒక గ్రీన్ కలర్ తో ఇచ్చారు కాబట్టి ఈ ప్యాటర్న్ లో కూడా మనం బ్లౌజ్ ని డిజైన్ చేయించుకోవచ్చు. అయితే దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చేసి మనకి 1000 రూపీస్ పడుతుందండి. దీంట్లో మనకి కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఇది మనకు హోమ్ వాష్ చాలా ఈజీగా వాషబుల్. ఓకే, ఇలాంటి శారీ కలెక్షన్ మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే కనుక కుకట్పల్లి వివేకానంద కాలనీ అలాగే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ లో ఉన్న ప్రజ్ఞ శారీస్ కి మీరు ఇచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకు డార్క్ బ్లూ కలర్ శారీ వస్తుందండి. ఇది ఏంటంటే అంతా కూడా మనకు షెల్ఫ్ ప్యూర్ షిఫాన్ మీద షెల్ఫ్ మీద బ్లాక్ ప్రింట్ అనేది మనకు కంటిన్యూ చేశారనమాట. ఈ బ్లాక్ ప్రింట్ అంతా కూడా మనకు ఒకటి వచ్చేసి మనకు బ్రాడ్గా వస్తుంది, ఇంకో బ్లాక్ ప్రింట్ వచ్చేసి మళ్ళీ మనకు నైస్గా కంటిన్యూగా ఒక 4 లైన్స్ లాగా డిజైన్ చేశారనమాట. దీని బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డ్ బార్డర్ అనేది మనకి ఈ బార్డర్లో ఏంటంటే 2 బార్డర్స్ అనేవి డిఫరెంట్గా తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మళ్ళీ మనకు గోల్డ్ బార్డర్ అనేది కంటిన్యూ చేశారు. దానిపై నుంచి ఒకటి వచ్చేసి మళ్ళీ మనకు ఫ్యాన్సీ బార్డర్ అనేది కంటిన్యూ చేశారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు డిఫరెంట్గా గోల్డ్ అండ్ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి తీసుకున్నారనమాట. ఇదంతా కూడా శారీలు ఏంటంటే మనకు చిన్న చిన్న మిర్రర్స్ అనేవి కంటిన్యూ చేశారు. ఒక లైన్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్, ఇంకో లైన్ వచ్చేసి మనకు పింక్ కలర్, అలా ఆల్టర్నేట్ కలర్స్ తోటి కంటిన్యూ అయింది అనమాట. సో మిర్రర్ అండ్ స్టోన్ రెండు కలిపితే ఒక చిన్న ఫ్లవర్ బూటీ లాగా మనకు కనిపిస్తుందండి. దీంతో మనకి శారీ ప్లీట్స్ పార్ట్ మనం చూస్తున్నాం అనమాట. ప్లీట్స్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా కనిపిస్తుంది. అదే మనం ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి అలాగే పళ్ళు నుంచి కనుక చూస్తూ ఉంటే మనకి హెవీగా కంటిన్యూ అవుతుంది. ఓకే, అండ్ బార్డర్ దగ్గరికి వచ్చేసరికల్లా కింద మనం ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ని మనకి ఆల్ 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేస్తూ ఇచ్చేసారు. మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు డిఫరెంట్ హెవీ బ్లౌజ్ వస్తుంది. ఏంటంటే ఆల్మోస్ట్ మనకు రెడీమేడ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అంతా కూడా వర్క్ అనేది తీసుకుంటారు. ఏంటంటే మనకు బ్లూ కలర్ తోటి మిరర్స్ లో అంతా యూజ్ చేస్తారు కాబట్టి థ్రెడ్ వర్క్ అదే కలర్స్ తోటి మనకు బీడ్స్ తోటి డిజైన్ చేస్తారనమాట. ఇది వచ్చేసి మనకు బ్యాక్ నెక్ వస్తుంది. నెక్ మీద కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది తీసుకున్నాం అండి. మనకి బ్యాక్ నెక్ లో ఎలా అయితే ఏ కలర్ అయితే థ్రెడ్ వర్క్ యూజ్ చేశారో అదే థ్రెడ్ తోటి మనకి నెట్ అంతా కూడా హెవీగా స్లీవ్స్ అనేది ఇచ్చేసారు. సో ఇదేంటంటే రెడీమేడ్ బ్లౌజ్ దొరుకుతుంది, అది ఫ్రీ సైజ్ లో ఉంది కాబట్టి మనకు కావాల్సిన మెజర్మెంట్స్ లో మనం దీన్ని ఆల్టరేషన్ చేయించుకోవచ్చు. అండ్ స్లీవ్స్ దగ్గరకు వచ్చేసరికల్లా ఇప్పుడు లాంగ్ స్లీవ్స్ కూడా ఫ్యాషన్ లోనే ఉన్నాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్ కూడా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3500 పడుతుందండి. ఇందులో మనకి 10 కలర్స్ దాకా అవైలబుల్. ఓకే, ఆల్మోస్ట్ 10 కలర్స్ దాకా అవైలబుల్ ఉన్నాయండి. మరి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ ని హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైసెస్ లో మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ అలాగే కుకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞ శారీస్ కి మీరు విచ్చేసేయండి.
ఇది వచ్చేసి మనకు ప్యారెట్ కలర్ సారీ అండి. ప్యారెట్ కలర్ సారీకి అంతా కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ తోటి మనకు లైన్స్ అనేవి మనకు కంటిన్యూ చేశారు. దీంట్లో ఏంటంటే మనకు అంతా గోల్డ్ బంచెస్ అనేవి మనకు డిఫరెంట్గా లైన్స్ అనేది డిజైన్ తీసుకున్నారు అనమాట. దాంట్లో కూడా ఏంటంటే మనకు గోల్డ్ వచ్చి దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు పైపింగ్ అంతా కూడా మనకు పింక్ కలర్ అంటే క్రిమ్షన్ షేడ్లో ఉండే పింక్ కలర్ అనేది తీసుకున్నారు అనమాట గోల్డ్ మీద. ఇదంతా మనకు ఆల్టర్నేట్గా ఇలానే వచ్చేస్తుంటాయండి బంచెస్ లానే. ఓకే, దీని బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డ్ బార్డర్ లానే కాకుండా మనకు డిఫరెంట్గా బార్డర్ అనేది మనకు ఒక చిన్న లైన్స్ లాగా డిజైన్ తీసుకున్నారు. దాంట్లో వచ్చేసి ఆ లైన్స్ మనకు ఒక 10 లైన్స్ అనేది కంటిన్యూ చేశారనమాట బార్డర్లో. ఓకే, అయితే మనం ఇప్పుడు బాడీ చూసాం కదా, దీనికి పళ్ళు ఎలా వచ్చిందో చూద్దామా. దీనికి వల్ల వచ్చేసి మళ్ళీ మనకు లైన్స్ అనేది కంటిన్యూ చేస్తారండి. ఏంటంటే మనకు శారీలో ఏంటంటే అడ్డం లైన్స్ అనేది కంటిన్యూ చేస్తారు. సో మనకు ఒక చెక్స్ ప్యాటర్న్ లాగా డిజైన్ అయింది. ఒక దగ్గరికి వచ్చేసరికి మైల్డ్ గోల్డ్ కనిపిస్తుంది, ఒక దగ్గరికి డార్క్ గోల్డ్, అలాగే ఒక దగ్గర గ్రీన్ కలర్ వచ్చేసింది, ఇంకొక దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ కలర్స్ అన్ని కంబైన్ అయినట్టుగా కనిపిస్తుంది. ఒకటి ఎంటీ బాక్స్ వస్తుంది, ఒకటి వచ్చేసి మనకు గోల్డ్ బాక్స్, అట్లా డిఫరెంట్ మనకు బాక్సెస్ అనేది డిజైన్ చేస్తారు. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ గా, దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ గ్రీన్ వస్తుందండి. దీనికి ఏంటంటే బార్డర్ లో మనకు కడ్డీ బార్డర్ అలా కాకుండా మనకి ఏంటంటే లైన్స్ అనేది మల్టీ కలర్స్ తోటి లైన్స్ బార్డర్ అనేది కంటిన్యూ చేశారు అన్నమాట. ఓకే, దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? దీని కాస్ట్ వచ్చేసి మనకు 2400 రూపీస్ పడుతుందండి. డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి. ఏంటంటే మనకు క్రీమ్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటేనే చాలా వేరుగా వస్తుంది అనమాట. ఇదంతా ఫ్యాబ్రిక్ మనకు జూట్ ఫ్యాబ్రిక్ ఇస్తాడు. జూట్లో కూడా ఏంటంటే మనకు జూట్ అనగానే హెవీ ఉంటుందేమో అలా కాకుండా ఇది మనకు చాలా లైట్ వెయిట్, చాలా కన్వీనియంట్గా కూడా ఉంటుంది అనమాట. ఇదంతా కూడా దీంట్లో ఏంటంటే మనకు క్రీమ్ కలర్ బేసిక్ మీద అంతా కూడా మనకు ఒక లైన్ క్రీమ్ తీసుకున్నారు, ఇంకో లైన్ చూసినట్లయితే మనకు జరీ మొత్తం ఇలా మనకు వెల్వెట్ అవుతూ ఉందన్నమాట శారీ అంతా కూడా మనకు బార్డర్లో. మనకి టిష్యూ ఎలా అయితే షైన్ అవుతూ ఉంటుందో ఇది జూట్ టిష్యూలో తీసుకున్నారు కదా, మనకి అదే షైన్ అనేది తెలుస్తుంది. అలాగే మనకి ఏంటంటే ఇది కొంచెం స్టిఫ్గా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది అనమాట. సో పైన బార్డర్లో మనకి కంప్లీట్గా ప్లెయిన్గా ఇచ్చేసి కింద బార్డర్లోకి వచ్చేసరికల్లా మనకి హెవీగా బార్డర్ తీసుకున్నారు. దాని లోపల మనకి గోల్డ్ కలర్ తోటి ఫ్లవర్ కూడా ఎలివేట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. దీనికి పళ్ళు పాటు ఎలా వచ్చిందో చూస్తే దీనికి పళ్ళు వచ్చేసి మళ్ళీ మనకు బార్డర్లో ఏదైతే కంటిన్యూ చేశారో అదే విధంగా మనకు పళ్ళులో కూడా మనకు సేమ్ బంచెస్ అనేవి కంటిన్యూ అవుతుంది అనమాట. ఇదంతా కూడా మనకు గ్రీన్ కలర్ తోటి లైట్ వెయిట్ జూట్ అండి. ఇది ఏంటంటే మనకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఒక మనకు 10 గ్రామ్స్ కూడా ఉండదు శారీ మొత్తం అంతా కలిపి, చాలా అల్కగా ఉంటుంది శారీ. ఈ బంచెస్ అనేవి మనకు బార్డర్లు ఏదైతే ఇచ్చారో అవే బార్డర్స్ మనకు కంటిన్యూ అయింది. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది? దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు గ్రీన్ కలర్ బ్లౌజే కంటిన్యూ అవుతుందండి. సో ఇలా ప్లెయిన్గా ఇచ్చేసి సైడ్ వచ్చేసరికి ఒక కడ్డీ బార్డర్ మాత్రమే ఇచ్చారు. మనం కావాలనుకుంటే ఆ బార్డర్ని యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక ప్యాచ్ వర్క్తో ఒకటి ఇచ్చుకున్నా కూడా ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. అయితే దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? దీని కాస్ట్ వచ్చేసి మనకి 6000 రూపీస్ దాకా పడుతుంది. ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయా? ఏం లేదండి, ఇవి డిఫరెంట్గా సింగిల్ పీసెస్. ఓకే, మరి నెక్స్ట్ సారీ చూద్దాం. మరి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ ని హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైసెస్ లో మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, అలాగే కుకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞ శారీస్ కి మీరు విచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకు చందేరి ఫ్యాబ్రిక్ వస్తుందండి. ఇదేంటంటే మనకు బార్డర్స్ అనేటివి డిఫరెంట్గా మనకు సిల్వర్ బార్డర్స్ మనకు ఒక 6 లైన్స్ తీసుకొని దాంట్లోంచి మళ్ళీ మనకు గోల్డ్ తోటి ఒక బార్డర్ అనేది మనకు కంటిన్యూ చేస్తారు. ఆ బార్డర్స్ కూడా ఏంటంటే మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి మనకు ఒక క్రీపర్స్ లాగా అనేది డిజైన్ చేశారనమాట. మిడిల్ అంతా మనం చూసినట్లయితే ఈ బ్లూ కలర్ శారీకి అంతా కూడా మనకు మిడిల్ పార్ట్లో చూసినట్లయితే పింక్ అండ్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తోటి మనకు ఒక మ్యాంగో బూటీ లాగా డిజైన్ చేశారనమాట. సింపుల్ గా మనకి ఇవే బంచెస్ ని కంటిన్యూ చేశారు. అయితే దానికంటే ముందు కనుక చూస్తూ ఉంటే ఎడ్జింగ్ ఒక బార్డర్ లాంటిది ఇచ్చారు. గ్రీన్ బేస్ తీసుకొని దాని మీదకి గోల్డ్ కలర్ తోటి లైన్స్ లాగా ఇచ్చేసారు. దాని మీద నుంచి చూస్తూ ఉంటే కనుక మనకి ఈ బుటీస్ ఏ కలర్స్ లో అయితే తీసుకున్నారు అంటే పింక్ ఒకటి తీసుకున్నారు, అలాగే కాపర్ గోల్డ్ ఒకటి, అలాగే గ్రీన్ కలర్, ఈ 3 షేడ్స్ తోటే మనకి హెవీ బంచెస్ కూడా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఈ ప్యాటర్న్ లో మనకి కొంచెం పెద్ద పెద్ద మోటివ్స్ ఇచ్చినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. పళ్ళు మొత్తంలో కూడా దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేస్తారండి. హ్యాండ్స్కి వచ్చేసి మళ్ళీ మనకు సేమ్ బార్డర్లోనే కంటిన్యూ చేస్తారనమాట. కాకపోతే బార్డర్లో ఏంటంటే మనకి ఇక్కడ గోల్డ్ అనేది ఇచ్చారు, గోల్డెన్ బుటీస్. అలా కాకుండా దీనికి హ్యాండ్స్కి వచ్చేసి మనకు ప్లెయిన్ వేస్తారనమాట. ఓకే, దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 1300 పడుతుంది. ఇందులో మనకు ప్యాటర్న్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి, చాలా సారీస్ ఉన్నాయి అనమాట. ఇందులో మనకు చాలా కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. రైట్, నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు లైట్ ప్యారెట్ గ్రీన్ వస్తుందండి. ప్యారెట్ గ్రీన్ అంటే కూడా మనకు నియాన్ గ్రీన్లో తీసుకున్నారనమాట, నియాన్ కలర్ గ్రీన్లో. దీనికి ఏంటంటే మనకు ఆ నియాన్ కలర్ గ్రీన్ దాని మీద కొంచెం మనకు డార్క్ షేడ్లో మనకు మైల్డ్ అవుతూ కొంచెం డార్క్ షేడ్లో లీవ్స్ డిజైన్ అనేది మనకు ఒక తీగలాగా డిజైన్ తీసి దాంతో కూడా అక్కడక్కడ మనకు లీవ్స్ అనేది మనకు డిజైన్ చేశారనమాట. ఇది కూడా ఏంటంటే మనకు చింతకాయ ఫ్లవర్ మనకు లీవ్ ఎలా అయితే ఉంటుందో అదే లీవ్ తోటి మనకు కంటిన్యూ అయింది. మరి పళ్ళు ఎలా వచ్చింది?
సో ఇప్పుడు పళ్ళు చూస్తూ ఉంటే కనుక పళ్ళులో కూడా 2 డిఫరెంట్ షేడ్స్ తీసుకున్నారు. అంటే మనం బాడీ మొత్తంలో పైనుంచి అంతా కూడా గ్రీన్ కలర్ వచ్చి కిందకి వచ్చేసరికి ఎలా అయితే మనకి ఆఫ్ వైట్ కనిపిస్తుందో, పళ్ళులో చూస్తూ ఉంటే పళ్ళులో కూడా పైన అంతా కూడా మేజర్గా రెడ్ కలర్ బేస్గా తీసుకున్నారు. కిందకి వచ్చేసరికి అది మనకి పింక్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. సో దీనిలో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ స్టైల్స్లో ఈ బార్డర్ని మనం తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు అనమాట. కాకపోతే మనకి సింపుల్ బార్డర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఒక ½ మీటర్ కూడా లేదు, చాలా సింపుల్ బార్డర్ లాగా ఇచ్చి మేజర్గా శారీ మొత్తాన్ని కూడా మనకి ఈ ప్రింట్ తోటి కవర్ చేసినట్టుగా చూడొచ్చు. మన దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూస్తే, దీనికి బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు చిన్న మొత్తం అంతా క్రీపర్స్ లాగా చిన్న డిజైన్ అనేది కంటిన్యూ చేస్తారు బ్లౌజ్కి. హ్యాండ్స్కి మాత్రం అదే బార్డర్ కంటిన్యూ అవుతుందండి. ఓకే, హ్యాండ్స్కి చూస్తూ ఉంటే మనకి చాలా సన్నగా బార్డర్ అనేది ఇచ్చేసారండి. 2 పక్కల కూడా మనకి ఒకటే లాంటి బార్డర్ని కంటిన్యూ చేశారు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 1000 రూపీస్ పడుతుంది. 1000 రూపీస్ కాస్ట్ ఎఫోర్డబుల్గా ఉందండి. అలాగే మనకి కట్టుకోవడానికి కూడా చాలా బాగుందండి, చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ ఇప్పుడు టచ్ చేస్తే కూడా మనకి ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్గా ఉంది కాబట్టి ఎవరైనా ఇలాంటి శారీస్ని కట్టుకోవడానికి ఇష్టపడతారు. కలర్స్ కూడా చాలానే ఉన్నాయండి. మరి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ ని హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైసెస్ లో మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, అలాగే కుకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞా శారీస్ కి మీరు విచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకు క్రేప్ ఫ్యాబ్రిక్ వస్తుంది. దీంట్లో ఏంటంటే మనకు 3 షేడ్స్ లాగా తీసుకున్నారు. ఒక షేడ్ వచ్చేసి మనకు రెడ్ కలర్, ఇంకో షేడ్ వచ్చేసి మనకు క్రీమ్, కింద షేడ్ చూసినట్లయితే బ్లాక్, మిడిల్లో వచ్చేసి మళ్ళీ మనకు మైల్డ్గా మనకి యాష్ కలర్ లాగా, ఇట్లా మిడిల్లో చూసినట్లయితే మనకు బ్లాక్ అండ్ పీచ్ కలర్ షేడ్లో వచ్చింది అనమాట. ఓకే, సో ఈ రెడ్ కలర్ బేస్ ఎక్కడైతే తీసుకున్నారో ఇది టోటల్గా ప్లెయిన్గా మనకి ఫ్యాబ్రిక్ లాగా వదిలేసేయకుండా దీని మీదనే మనకి చిన్న ట్రయాంగిల్స్ లాగా డిజైన్ అంతా కూడా ఇచ్చారండి. అలాగే కింద మనకి క్రీమ్ కలర్ తీసుకున్నప్పుడు కూడా మనకి బ్లాక్ కలర్లో ఇచ్చారు. అంటే ఇక్కడ కాంట్రాస్ట్ షేడ్ యూజ్ చేశారు. పైన వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ రన్నింగ్ షేడ్లోనే 1 షేడ్ డార్క్ కలర్ షేడ్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే కిందకు వచ్చేసరికి ఇక్కడ నుంచి మనకి చిప్స్ అనేవి అంటే స్టోన్ వర్క్ అంతా కూడా అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. బేస్ అంతా కూడా ఎక్కడైతే ప్యూర్ బ్లాక్ తీసుకున్నారో అక్కడ కనుక మనం చూస్తుంటే ఇలాంటి ట్రయాంగిల్స్ కానీ టెంపుల్ డిజైన్ ఏం తీసుకోకుండా మనకి సింపుల్గా ఫ్లవర్ బంచెస్ అనేవి ఇలా తీసుకున్నారనమాట, మోటివ్స్ లాగా. అయితే దీనిలో కూడా మనకి అవుట్లైన్ అంతా కూడా రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చి లోపల మనకి కుందన్స్ యూజ్ చేశారు. అలాగే కర్దానా బీడ్స్ అనేవి యూజ్ చేసి మనకి ఈ ప్యాటర్న్ లో ఇచ్చి అక్కడక్కడ మళ్ళీ మనకి ప్లాస్టిక్ మిర్రర్స్ అనేవి ఇచ్చినట్టుగా చూడొచ్చు. సో ఇదే బార్డర్ మనకి త్రూఅవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. పళ్ళులో ఏంటంటే మనకు మిర్రర్స్ అనేటివి మనకు బార్డర్లోనే కంటిన్యూ చేస్తారు కదండి. పళ్ళ పాటలో వచ్చినప్పుడు ఏంటంటే మనకి రెడ్ కలర్ మీద కూడా బ్లాక్ కలర్ మిర్రర్స్ అనేటివి కంటిన్యూ చేశారనమాట. దీనికి దాని మీద అంతా కూడా బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు. అక్కడక్కడ ఫ్లవర్స్ పెటల్స్ని మాత్రం ఈ కర్దానా బీడ్స్ తోటి హైలైట్ చేశారు. అయితే దీనిలోనే అక్కడక్కడ మనం చూస్తూ ఉంటే కనుక ఈ వైట్ కలర్ స్టోన్ వర్క్ అనేది త్రూఅవుట్ మనకి ఈ బార్డర్ మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3400 పడుతుందండి. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చేస్తారు. దాంట్లో కూడా ఏంటంటే మనకు చిన్న షెల్ఫ్ లైన్ వీవింగ్ అనేది మనకు కంటిన్యూ చేస్తారు అనమాట. స్లీవ్స్కి వచ్చేసి మళ్ళీ మనకు పళ్ళలో ఏదైతే మనకు ఎడ్జింగ్ బార్డర్లో మనకి ఏదైతే బార్డర్ కంటిన్యూ చేస్తారో అదే మనకు స్లీవ్స్ కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఇదే ప్యాటర్న్లో ఇంకా మనకి ఏమేమి కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి అంటే ఈ ప్యాటర్న్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి. ఏంటంటే ఇదే సేమ్ కాకుండా కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ప్రింట్ చేంజ్ అవుతుంది, వర్క్ అలానే హ్యాండ్స్ వర్క్, థ్రెడ్ వర్క్ మొత్తం అంతా కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. చూద్దాం. ఇది వచ్చేసి మనకు కోరా బ్రేస్ మీద అంతా కూడా మనకు గ్రీన్ కలర్ శారీ తీసుకున్నారు. ఇదంతా మనకు పోచన్పల్లి డిజైన్ అనేది మనకు కంటిన్యూ చేశారనమాట. బార్డర్లో మళ్ళీ మనం చూసినట్లయితే మనకు క్రీమ్ కలర్ మీద బార్డర్ తీసుకుని దాంట్లో అంతా కూడా మనకు ట్రైయాంగిల్ అట్లా డిఫరెంట్గా మనకు టెంపుల్స్ అట్లా ఆల్టర్నేట్గా తీసుకున్నారు. ఇంట్లో కూడా మనకు డిఫరెంట్ కలర్స్ ఆరెంజ్ అండ్ గ్రీన్ అట్లా కలర్స్ తోటి మనకు కంటిన్యూ అయిందన్నమాట.
బేస్ మనకి మెహందీ గ్రీన్ తీసుకున్నా కూడా మనకి డిఫరెంట్ షేడ్స్ అనేవి కనిపిస్తున్నాయి అండి. గ్రీన్లోనే ఇంకొక షేడ్ కనిపిస్తుంది, అలాగే కొంచెం బ్రౌనిష్ షేడ్ అనేది తెలుస్తుంది. ప్లస్ క్రీమ్ అనేది హెవీగా ఉండి దీని మీద ఒక ప్యాటర్న్లో వర్క్ ఉంది అన్నట్టుగా కాకుండా మనకి ర్యాండమ్గా ఇచ్చినట్టుగా మనం ఈ వర్క్ అంతా కూడా చూడొచ్చు. మరి దీనికి పళ్ళు పాటు ఎలా వచ్చిందో చూస్తే ఇటు సైడ్స్ మాత్రం మనకు చిన్న బార్డర్ అనేది కంటిన్యూ చేస్తుంది. దీంట్లో ఏంటంటే మనకు మ్యాంగో లాగే డిఫరెంట్గా డిజైన్ తీసుకుంటారు అనమాట. ఒక మ్యాంగో వచ్చేసి మనకి ఇట్లా టర్న్ అవుతున్నట్టు, ఇంకో మ్యాంగో నుంచి ఒక మ్యాంగోకి మనకు డిఫరెంట్గా టర్న్ అవుతున్నట్టుగా డిజైన్ తీసుకున్నారు. ఇదంతా మనకు శారీ అంతా పోచంపల్లి శారీ ప్రింటెడ్ వచ్చేస్తుందండి. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు డిఫరెంట్గా బ్లౌజ్ మనకు బ్రొకెట్ స్టైల్లోనే బ్లౌజ్ అనేది తీసుకున్నారు. దీంట్లో అంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ అనేది యూజ్ చేశారనమాట. లైట్ బ్రిక్ కలర్ అండ్ బ్లూ కలర్ ఇట్లా డిఫరెంట్గా మనకు లైన్స్ లాగా మనకు కంటిన్యూ చేశారు బ్లౌజ్. ఓకే, సో ఈ శారీలో మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్ ఏమైనా కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఓకే, ఎంత పడుతుందంటే దీని కాస్ట్ వచ్చి మనకి 1400 రూపీస్ పడుతుంది. 1400 రూపీస్. ఓకే, శారీ అయితే చాలా బాగుందండి. మరి నెక్స్ట్ శారీ చూద్దాం. మరి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ ని హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైసెస్ లో మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ అలాగే కుకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞా శారీస్ కి మీరు విచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకు ప్యూర్ క్రేప్ వస్తుందండి. క్రేప్లో కూడా ఏంటంటే మనకు ప్రింటెడ్ షేప్లో వస్తుంది. దీంట్లో మనం మళ్ళీ చూసినట్లయితే పైన వచ్చేసి మనకు గోల్డ్ తోటి ఒక చిన్న బార్డర్ అనేది కంటిన్యూ చేస్తారు. ఈ బ్లాక్ బేసిక్ మీద అంతా కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ తోటి మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది మనకు ఒక బుకే లాగా డిజైన్ అనేది వచ్చింది అనమాట. ఈ ప్రింట్ కూడా మనకి చాలా దగ్గరనే వస్తూ ఉంటుందండి. ఓకే, కింద వైపు వచ్చిన బార్డర్ కనుక చూస్తే మనకి మల్టీ కలర్స్ లో ఇచ్చారు. చూస్తూ ఉంటే కనుక మనకి బ్లూ కలర్ లోని 2-3 డిఫరెంట్ షేడ్స్ తీసుకున్నారు. అలాగే మధ్యలో మనకి గోల్డెన్ బార్డర్ ఇచ్చారు, అలాగే మస్టర్డ్ అండ్ రెడ్ ఇలాగా డిఫరెంట్ కలర్స్ తీసుకొని మనకి మల్టీ కలర్ బార్డర్ కొంచెం బ్రాడ్గా ఇచ్చినట్టు చూడొచ్చు. దానిపైన బార్డర్ కనుక చూస్తే బేస్ అంతా కూడా రెడ్ కలర్ తీసుకున్నారు. దానిలోనే హెవీగా ఒక మ్యాంగో మోటివ్ తీసుకొని ఇంకొక మ్యాంగో మోటివ్ వచ్చేసరికి మనకు కొంచెం సింపుల్గా చిన్నగా కనిపిస్తుంది అనమాట. ఇందులో ఒకటి డార్క్గా ఒకటి లైట్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్యాటర్న్లో మనకి తీసుకున్నారు. కిందకు వచ్చిన బార్డర్ చూస్తుంటే పైన చూసినట్టుగానే సేమ్ మనకి బ్లూ కలర్ బేస్ మీద గోల్డ్ కలర్ తోటి డైమండ్స్ అండ్ క్రాస్ డిజైన్స్ అనేది ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అయితే దీనికి పళ్ళు ఎలా వచ్చింది? దీనికి పళ్ళు వచ్చేసి మళ్ళీ మనకి పై బార్డర్ చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ నుంచి మనకు సేమ్ మనకు కొంచెం డిఫరెంట్గా ఇస్తారనమాట. బార్డర్లో ఏదైతే మనకు 3 కలర్స్ యూస్ చేస్తారో అవే కలర్స్ తోటి మనకు బార్డర్ అనేది కంటిన్యూ చేస్తారు. పై బార్డర్ ఎల్లో అండ్ ఆరెంజ్ అట్లా డిఫరెంట్ కలర్స్ తోటి మనకు బ్లూ అట్లా కలర్స్ తోటి మనకు మల్టీ కలర్స్ తోటి పళ్ళు అనేది ఇచ్చారు. మధ్యలో వచ్చేసి బ్రాడ్గా ఒక లైన్ అంతా కూడా మనకు ఎల్లో కలర్ తోటి తీసుకున్నారు. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దామా. దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకి బ్లాక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారండి. ఓకే, ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ ఇచ్చేసి శారీలో ఇచ్చినటువంటి బార్డర్స్నే మనకి బ్లౌజ్లో కూడా డిజైన్ చేసినట్టుగా చూడొచ్చు. సో కావాలనుకుంటే హెవీగా ఉండాలి, స్లీవ్స్ అంటే ఎల్బో లెవెల్లో స్లీవ్స్ కావాలి అనుకుంటే కనుక యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవచ్చు. లేదు అంటే ఈ కలర్స్ని మనం పైపింగ్ లాగా కూడా యూస్ చేసుకొని బ్యాక్ నెక్ని డిజైన్ చేయించుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2000 పడుతుందండి. ఇందులో మనకు డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు చందేరి ఫ్యాబ్రిక్ వస్తుందండి. ఇదేంటంటే మనకు ఎల్లో అండ్ పింక్ కలర్ షేడ్స్లో వచ్చిందనమాట. మనకి ఇలా మనం చూసినట్లయితే మనకు 2 షేడ్స్ లాగా డిఫరెంట్గా కనిపిస్తుంది. మన పట్లలో చూస్తే మనకు ఆరెంజ్ షేడ్లా ఉంది. ఇలా సైడ్ చూసినట్లయితే మళ్ళీ మనకు పింక్ ఇట్లా మొత్తం ఎలిమినేట్ అవుతూ ఉన్నట్టు ఉందన్నమాట. బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు రాణి పింక్ బార్డర్ తీసుకుని దాంట్లో అంతా కూడా మనకు గోల్డ్ కలర్ అనేది డిజైన్ చేశారు. ఈ గోల్డ్ కలర్ అనేది కూడా ఏంటంటే మనకు మ్యాంగో నుంచి మ్యాంగోకి మనకు డిఫరెంట్గా మనకు షేడ్స్ అనేది డిఫరెంట్గా చూపించారనమాట. దాంతో కూడా మనకు క్రీపర్స్ లాగా డిజైన్ వచ్చింది. మధ్యలో ఈ బంచెస్ అనేవి కూడా మనకి ఏంటంటే డిఫరెంట్గా లోటస్ బంచెస్ లాగా ఇచ్చారనమాట. ఓకే, ఒక రో అంతా కూడా మనకి గోల్డ్ కలర్తో ఈ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దానిలోనే మధ్యలో బడ్స్ అనేది మనకి పింక్ కలర్లో తీసుకున్నారు. ఇంకొక రోలో చూస్తూ ఉంటే మనకి డిఫరెంట్గా తీసుకున్నారు. అంటే ఫ్లవర్ షేప్ కూడా మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది. దీనిలో వచ్చేసి మనకి లావెండర్ షేడ్ని కార్క్ తీసుకొని మధ్యలో బట్ కూడా మనకి లావెండర్ షేడ్లో ఇచ్చి ఫ్లవర్ పెటల్స్ మాత్రమే మనకి గోల్డ్ కలర్లో ఇచ్చినట్టుగా చూడొచ్చు. సో ఇలా 2 డిఫరెంట్ షేడ్స్ తోటి మనకి మధ్యలో ఉన్న డిజైన్ అంతా కూడా చూస్తున్నాం బాడీలో. అలాగే కిందకు వచ్చిన బార్డర్ చూస్తూ ఉంటే పైన ఇచ్చినటువంటి బార్డర్ని ఇక్కడ ఇచ్చారు. కాకపోతే కిందకు వచ్చేసరికి ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తూ మనకి ఒక గోల్డెన్ కడ్డీ బార్డర్ విత్ సెల్ఫ్ లైన్స్ లాగా తీసుకొని అక్కడక్కడ మళ్ళీ మనకి ఈ ఫ్లవర్ బూటీసే కనిపిస్తున్నాయి. అంటే మనకి పైన శారీ బాడీలో ఎలాంటి బూటీస్ అయితే యూస్ చేశారో అవే బూటీస్ కనిపిస్తూ మనకు ఉంటాయి. మనకి పళ్ళు అంతా కూడా డార్క్ పింక్ రాణి పింక్ కలర్లో డిజైన్ చేశారు. దీనిలో కూడా హెవీగా ఉండే మ్యాంగో మోటివ్స్ అనేది ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. మధ్యలో ఆరెంజ్ కలర్లో మళ్ళీ మనకి థ్రెడ్ వీవింగ్ అనేది ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది? శారీలో ఇచ్చినటువంటి బార్డర్స్ని మనకి బ్లౌజ్లో కూడా డిజైన్ చేశారు. సో మనకి ఈ ప్యాటర్న్లో మనం బ్లౌజ్ని తీసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3400 పడుతుంది. ఇందులో మనకి చాలానే కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, అరుణ్ గారు
ఇంత చక్కగా ఈ కలెక్షన్ మొత్తాన్ని మాకు మా వ్యూయర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదండి నాటి హలో లేడీస్ని. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.